అన్నిట్లకంటే బలమైంది సంకల్ప సిద్ధి. తపస్సు మొత్తం ధ్యానం దేనికి పెడుతుంది అంటే బుద్ధికి పెడుతుంది. ఆ సమయంలో వాడు ఏది కోరుకుంటూ చేస్తారో అది ప్రపంచానికి ఉపయోగం. ధ్యానం మొదలు పెట్టేవో దాన్ని పూర్తిగా నిర్విఘ్నంగా మనకు అనుకూలంలోకి పట్టుకొచ్చేటువంటి వాడు పరమాత్మ. ధ్యాన యోగంలోనే దాని సంకల్పం ఉంది. అలాంటి గొప్పదైనటువంటి ధ్యానం ఈవేళ మనం తిరుపతిలో పెట్టడం అనేటువంటిది మంచి ప్లేస్ ఎన్నుకున్నారని నేను చాలా ఆనందపడ్డాను. ఒక బద్రీయే కానివ్వండి, తపస్సు చేసేటువంటి చోట్లు పూర్వజన్మ కర్మలు కూడా నశించిపోతూ ఉంటాయి. అందుకే పక్కనే ఈ నదిలో స్నానం చేయండి, తిరుపతి పక్కనే ఉంది పాపనాశనం అని చెబుతారు. బద్రీ వెళ్ళినప్పుడు కూడా తప్తకుండ అని ఉంటుంది. బయటేమో -డిగ్రీస్ లో ఉంటుంది వాతావరణం, కానీ దాని పక్కనే తప్తకుండ ఒక వేడి నీళ్ల గుండం ఉంటుంది. ఎటు చూసినా ఒక 6 మీటర్లు, అందులోంచి మరిగిపోయే నీళ్లు పైకి పక్కనే ఉండేటువంటి అలకనందాలు చేయటంటే ఇంతవరకు ఐస్ కట్టేస్తుంది. దాన్ని ఆనుకునే ఉంటుంది. మరిగే నీరు పైకి వస్తుంది. అంటే భగవంతుడు తన దగ్గరికి వచ్చే భక్తుల కోసం ఆయన తయారు చేసేది. నారాయణ సంచరించిన చోటు కనుక ముందు భగవంతుడు అడుగులు ఉన్నాయి, అవి తప్పటి అడుగులు అవ్వవు, కరెక్ట్ అయిన మార్గంలోనే పెడతాడు. ఆయన వెనకాల వెళ్లే వాళ్ళకి కూడా పొరపాటు అడుగులు పడవు. కనుక అలాంటి క్షేత్రంలో ధ్యానానికి ప్రాధాన్యత ఇచ్చి సెప్టెంబర్ 15 నుంచి కార్యక్రమం పెట్టాడు 21 దాకా మంచి చోట.